వీసీ పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి అట. మంత్రుల నుంచి సీఎంఓలకు లేఖలట. ఎవడా దరిద్రుడు లేఖలు రాసింది? మా వాళ్ళకే ఇవ్వండి అని. ఇప్పుడు వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఎవరు ఉండాలండి? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మంత్రి చెప్పినోడు వైస్ ఛాన్సలర్ అవుతే ఈ యూనివర్సిటీ కోసం ఏం పని చేస్తాడు? మరి మీరు సెర్చ్ కమిటీలు దేనికి నియమించరు? హైకమాండ్కు చేరిన సిఫారసు వ్యవహారం ఫలితంగా నియామకాలకు బ్రేకులట. పైరవీలకు తావివద్దని సీఎం వెల్లడి. సమర్థులను నియమించే ఆలోచనలో ప్రభుత్వం అట. 10 వర్సిటీల వీసీ పోస్టుల కోసం సుమారు 1400 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల మీటింగ్కు ప్లాన్ చేస్తున్నది. ఇదే టైంలో తమ వాళ్లకు వీసీ పోస్టులు ఇవ్వాలంటూ మెజారిటీ మంత్రులు సీఎంఓకు సిఫారసు లెటర్లు పంపినట్టుగా ప్రచారం జరుగుతున్నది. దీని కారణంగా నియామక ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టు టాక్. ఈ విషయం అధిష్టానం వద్దకు చేరడంతో సదరు మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అట. ఎవరా మంత్రులు? ఎంత లాస్ట్ టైం ఇట్లా చేయడం వల్లనే కదా యూనివర్సిటీలు ఇంత దరిద్రంగా తయారైనాయి. మీకు కూడా సిగ్గు రాకపోతే ఎట్లా? వీసీ పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి అట. మంత్రుల నుంచి సీఎంఓలకు లేఖలట. ఎవడా దరిద్రుడు లేఖలు రాసింది? మా వాళ్ళకే ఇవ్వండి అని. ఇప్పుడు వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఎవరు ఉండాలండి? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మంత్రి చెప్పినోడు వైస్ ఛాన్సలర్ అవుతే ఈ యూనివర్సిటీ కోసం ఏం పని చేస్తాడు? మరి మీరు సెర్చ్ కమిటీలు దేనికి నియమించరు? హైకమాండ్కు చేరిన సిఫారసు వ్యవహారం ఫలితంగా నియామకాలకు బ్రేకులట. పైరవీలకు తావివద్దని సీఎం వెల్లడి. సమర్థులను నియమించే ఆలోచనలో ప్రభుత్వం అట. 10 వర్సిటీల వీసీ పోస్టుల కోసం సుమారు 1400 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల మీటింగ్కు ప్లాన్ చేస్తున్నది. ఇదే టైంలో తమ వాళ్లకు వీసీ పోస్టులు ఇవ్వాలంటూ మెజారిటీ మంత్రులు సీఎంఓకు సిఫారసు లెటర్లు పంపినట్టుగా ప్రచారం జరుగుతున్నది. దీని కారణంగా నియామక ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టు టాక్. ఈ విషయం అధిష్టానం వద్దకు చేరడంతో సదరు మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అట. ఎవరా మంత్రులు? ఎంత లాస్ట్ టైం ఇట్లా చేయడం వల్లనే కదా యూనివర్సిటీలు ఇంత దరిద్రంగా తయారైనాయి. మీకు కూడా సిగ్గు రాకపోతే ఎట్లా?